మీ అందరికీ మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాము. క్రిస్మస్ అనేది ఒక పండుగ అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఇంకొక విషయము, క్రిస్మస్ అనేది ప్రపంచ పండుగ. ప్రపంచం అంతా ఎందుకు జరుపుకోవాలి? పండుగలు కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఆ యొక్క ప్రాంతానికి చెందే ఉంటాయి, కొన్ని ఒక ఊరుకు చెందిన పండుగలుగా ఉంటాయి, గ్రామానికి చెందిన పండుగలుగా ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం. కానీ ప్రపంచం అంతా ఎందుకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది అంటే, ప్రియులారా, ప్రపంచమంతటికీ శుభవార్త క్రిస్మస్ ద్వారా జరిగింది. 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అదే క్రిస్మస్. అయితే ప్రతి పండుగ కూడా మనిషి జీవితంలో ఏదో ఒక మేలు చేయాలని, మంచి చేయాలని వచ్చేదే. మరి క్రిస్మస్ ఏం చేస్తుంది? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మానవుల జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఆయన ఏం మార్చగలడు అంటే, కన్నీటిని సంతోషంగా మార్చడానికి వచ్చాడు. ఈరోజున నిజంగా నీ జీవితంలో ఎంత కన్నీరు, ఈరోజు ఏ మనిషిని కదిలించినా కన్నీరే. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, చెప్పుకోలేని పరిస్థితులు, పిల్లలు బాధ పెట్టి, భర్త బాధ పెట్టి, భార్య బాధ పెట్టి, ఇలా ఎన్నో రకాలైన కన్నీటిలో మానవుడు ఉన్నాడు. ఆ కన్నీటిని సంతోషంగా మార్చేదే క్రిస్మస్. రెండవది చూసినట్లయితే, మనిషి పాపంలో ఉన్నాడు, భయంకరమైన పాపం. ఆ పాపం వలన నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి సమీపంగా ఉన్నాడు. అలాంటి పాపాన్ని పరిశుద్ధంగా మార్చడానికే యేసు ప్రభు వచ్చాడు. క్రిస్మస్ అనే పండగ, ద క్రిస్మస్, ద ఫెస్టివల్ ఆఫ్ చేంజింగ్, కన్నీటిని సంతోషంగా మారుస్తుంది, పాపాన్ని పరిశుద్ధంగా మార్చే అనుభవం. మూడవది చూసినట్లయితే, మానవుని స్థితి ఎలా ఉందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేదు. ఎంతో భయంకరమైన రోగము. క్రిస్మస్ అనే అనుభవం యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, రోగాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఇది మూడవది. ప్రియులారా, నాలుగవది చూసినట్లయితే, ఈ క్రిస్మస్ అనుభవం, మానవుడు శాపంలో ఉన్నాడు, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ తర్వాత చూస్తే, మానవుడు ఐదవదిగా మరణంలో ఉన్నాడు, ఆ మరణాన్ని జీవంగా మార్చటమే క్రిస్మస్. అంత మాత్రమే కాదు, ఆరవది, మానవుడు చింతలో వేదనలో ఉన్నాడు. అలాంటి మానవుడికి సమాధానం ఇవ్వటం కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఏడవది, చివరిది, క్రిస్మస్ ఎందుకు అంటే, మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి నరకాన్ని నుంచి తప్పించి పరలోకాన్ని చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక్క పండుగ ఎన్ని లాభాలు, ఒక్క పండుగ ఎన్ని దీవెనలు, ఒక్క పండుగ ఎన్ని ఆశీర్వాదాలు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ జీవితంలో, నీ హృదయంలో కూడా ఈ పండుగ రావాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయంలో పుట్టడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు ఉన్న స్థలంలోనే, యేసు ప్రభువా నేను పాపిని, నిజమే, ఇప్పుడు బ్రదర్స్ పాడుతూ వచ్చారు, చింత, విచారము, కన్నీటిలో, బాధల్లో ఉంటున్నప్పుడు ఆ దివ్య రక్షకుడు ఉదయించాడు. అయితే ఇప్పుడు ఆయన నీ హృదయంలో ఉదయించాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో ఉదయించాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఉదయించాలనుకుంటున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఆయనను ప్రేమతో నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ పాపాలు ఒప్పుకో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిజమైన క్రిస్మస్ అనుభవం నీ జీవితంలో నువ్వు కూడా పొందుకుంటావు. అలాంటి కృప ఈ ప్రాంత వాసులందరికీ దేవుడు అనుగ్రహించును. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాదములు కొందనాలు.
ఉదయించే దివ్య రక్షకుడు ఎందుకు ఉదయించాడు? కన్నీటిని తొలగించడానికి, వేదన తొలగించడానికి, బాధ తొలగించడానికి, చీకటి తొలగించి వెలిగివ్వటానికే యేసు ప్రభు వచ్చాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ మాటలు విన్న అందరి హృదయాలలో ప్రభా మీ గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, వందనాలు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.